హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బెంగళూరు పిల్ల. ఇవాళ స్పెషల్ అయితే మాత్రం గోంగూర మటన్ అండి. ఇదైతే మాత్రం తింటున్న కొద్దీ ఇంకా తినాలనిపించే అంత యమ్మీ టేస్టీగా ఉంటుందండి. ఈ కర్రీ అయితే చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్గా గోంగూర మటన్కి కావాల్సిన మసాలా పౌడర్ అయితే మాత్రం ప్రిపేర్ చేసేసుకుందాం. ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాలు, కొంచెం జాల్చిన చెక్క, అలాగే ఒక 5 లవంగాలు, ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాలు, అలాగే 5 రెడ్ చిల్లీని లో ఫ్లేమ్లో అయితే మాత్రం రోస్ట్ చేసేసుకోవాలి. లాస్ట్లో అయితే మాత్రం ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసి ఒక 30 సెకండ్స్ రోస్ట్ చేసుకొని స్టవ్ ఆపేసుకోండి. ఇది చల్లారాక ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసేసుకోండి. తర్వాత ఒక కడాయి తీసుకుని కడాయిలోకి అయితే మాత్రం ఒక 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి దీంట్లోకి అయితే పెద్ద సైజ్ ఆనియన్ సన్నగా చాప్ చేసి అయితే వేసేసుకోవాలి. నేను ఒక 2 మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుందండి. తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 1 మినిట్ మగ్గించండి. తర్వాత కరివేపాకు, ఒక టమాటోని అయితే సన్నగా చాప్ చేసి అయితే చేసుకోండి. పెద్దగా ఈ మసాలాస్ అయితే వేగాల్సిన అవసరం అయితే లేదండి. తర్వాత దీంట్లో కొంచెం పసుపు, అలాగే మటన్ అయితే యాడ్ చేసేసుకోండి. ఇక్కడ మటన్ అయితే మాత్రం నేను ఒక 3/4 కేజీ మటన్ అయితే తీసుకున్నానండి. ఈ మటన్ని ఒక 2 మినిట్స్ మగ్గేసి సరిపోతుందండి. తర్వాత దీంట్లోకి అయితే మాత్రం ఒక 3 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అయితే యాడ్ చేసేసాను. కారం అయితే మాత్రం మీ స్పైస్కి తగ్గట్టుగా యాడ్ చేసేసుకోండి. తర్వాత దీంట్లో మటన్ ఉడకడానికి సరిపడ్డ వాటర్ అయితే మాత్రం యాడ్ చేసేసేయండి. ఇక్కడైతే మాత్రం నేను 3 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే మాత్రం యాడ్ చేస్తున్నానండి. దీన్ని మంచిగా మిక్స్ చేసి అయితే మాత్రం కుక్కర్ అయితే మూత పెట్టేసుకోవాలి. ఇక్కడైతే మాత్రం నేనైతే బేస్డ్ ఆన్ మటన్ బట్టి మీరైతే విజిల్స్ అయితే పెట్టుకోండి. ఇక్కడైతే మాత్రం నేనైతే ఒక 6 విజిల్స్ అయితే పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఈ మటన్ అయితే మాత్రం నేను ఊరు దగ్గర నుంచి తీసుకుని వచ్చాను. మటన్ అయితే కొంచెం ముదురుగానే ఉంది కాబట్టి ఇక్కడ నేను ఒక 6 విజిల్స్ అయితే పెడుతున్నానండి. అదే మన సిటీస్లో మటన్ అయితే మాత్రం ఒక్క విజిల్ అయితే సరిపోతుందండి. అసలు ఒక్కొక్కసారి విజిల్ పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ చిన్న పిల్లలు అయితే కోస్తారు కాబట్టి. సో అందుకే బేస్డ్ ఆన్ మీ మటన్ బట్టి మీరు విజిల్స్ అయితే పెట్టేసుకోండి. ఇక్కడ నేను ఒక 6 విజిల్స్ అయితే పెడుతున్నాను. చూడండి, ఒక 6 విజిల్స్ తర్వాత మటన్ అయితే మాత్రం ఎంత చక్కగా అయితే ఉడికిపోయిందో. ఇప్పుడైతే మాత్రం దీన్ని పక్కకు పెట్టేసి ఒక కడాయి తీసుకుని కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కాక పోపు దినుసులు అయితే వేసేసుకోండి. తర్వాత దీంట్లోకి అయితే మాత్రం ఒక పెద్ద కట్ట గోంగూర అయితే మాత్రము వేసేస్తున్నానండి. ఇదైతే మాత్రం నేను వైట్ కలర్ గోంగూర అయితే తీసుకున్నాను. మీరు కావాలంటే రెడ్ కలర్ గోంగూర కూడా తీసుకోవచ్చండి. ఇదైతే మాత్రము ఈ గోంగూరను అయితే మాత్రము ఆయిల్లోనే అయితే మాత్రం మగ్గిచ్చేసేసుకోవాలండి. ఒక 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్లో గోంగూర అయితే మాత్రం మగ్గిచ్చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇక్కడ గోంగూర అయితే ఎంత చక్కగా మగ్గిపోయిందో. దీని అయితే మాత్రం పేస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. ఆయిల్లోనే దాన్ని చిదుముకుంటూ ఇది కలబెడితే సరిపోతుందండి. గోంగూర అయితే ఉడికిపోతుంది. ఇప్పుడు దీంట్లో అయితే ముందుగా మనం ఉడకబెట్టుకున్న మటన్ అయితే యాడ్ చేసేసి ఒక 10 మినిట్స్ మూత పెట్టేసుకుని మగ్గిచ్చేసేయండి. తర్వాత దీంట్లోకి అయితే మాత్రం మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న మసాలాస్ అయితే యాడ్ చేసేసి ఒక 15 మినిట్స్ అండి లో ఫ్లేమ్లో మాత్రం కుక్ చేసుకుంటే ఆ గోంగూర అయితే మాత్రము మంచిగా అయితే మాత్రం ఆ ఫ్లేవర్ అంతా మటన్కి పట్టి చక్కగా అయితే మాత్రం ముక్క అయితే ఉడికిపోతుందండి. ఆ ఫ్లేవర్ అంతా కూడా మటన్కి అయితే చక్కగా పడుతుందండి. టేస్ట్ కూడా ఎంత బాగుంటుందంటే మాత్రం ఇదైతే మాత్రం అద్భుతంగా ఉంటుందండి. దీన్ని వేడి అన్నంలో కానీ లేకపోతే బగారా రైస్లో కానీ గీ రైస్లో కానీ తింటూ ఉంటే సూపర్గా ఉంటుందండి. ఇంకెందుకండి ఆలస్యం, ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి అయితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ వీడియోస్ అయితే మాత్రం మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మరి ఇలాంటి మోర్ వీడియోస్ మీకు కావాలా అయితే మర్చిపోకుండా ఛానల్కి అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ అయితే క్లిక్ చేయండి. నేను కొత్త వీడియో పెట్టగానే మీకైతే మాత్రం నోటిఫికేషన్ వస్తుంది.